ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరందరూ నిలబడ్డారు కాబట్టి నేను ఏడ పోయొచ్చినా మీరందరూ ఈడ కూర్చొని చక్కదిద్దిండ్రు కాబట్టి ఇవాళ మనం ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు అనుకూలించినాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదోళ్లకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు కృష్ణానది జలాలు, మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో ఉంటుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమం మీరందరూ వచ్చి మంత్రివర్గం అంతా సహకరించి, మీరందరూ మంత్రివర్గంలో కొడంగల్కు ఏ నిధులు కావాలన్నా ఏమనుకుంటా మంత్రులందరూ సహకరించి సంతకం పెడుతున్నారు. కాబట్టి ఈరోజు నీళ్ళు వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, రోడ్లు వచ్చినా, నీళ్ళ ట్యాంక్ వచ్చినా, రైల్వే లైన్ వచ్చినా, సిమెంట్ కంపెనీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, కోజ్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు, కుట్టు మిషన్లు ఏమిచ్చినా ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులు కాదు, హైదరాబాద్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటు కొట్టడానికి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీరు కూడా కొడంగలే కదనే, మీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు కొచ్చి మనకు అండగా నిలబడ్డారు, సంతకం పెట్టురని సంతకం పెట్టిస్తారు. అవునా కాదా?